నాది గ్యారంటీ ఈ వీడియో మొత్తం మీరు చూసిన తర్వాత ఏంటి ఉండ్రాలను ఇలా కూడా చేయొచ్చా అని మీరు ఖచ్చితంగా అనుకుంటారు. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నాను అండ్ అలాగే ఈ ఉండ్రాల్లో ఏంటంత స్పెషాలిటీ అని ఒకటి లైన్ లో చెప్పాలి అంటే ఇది కొన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడి చేసాము. చాలా టేస్టీగా ఉండబోతుంది, చాలా హెల్దీగా ఉండబోతుంది విత్ గుడ్ న్యూట్రిషనల్ వాల్యూస్. సరే, ఇంకా వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలను ఈ వినాయక చవితి వచ్చేస్తుంది కదా, మేము ఈ ఉండ్రాలని ఏ విధంగా చేస్తున్నామో చెప్పేస్తాను, వినేయండి. ముందుగా రెడ్ రైస్ తీసుకున్నాము. అవును, ఇది వైట్ రైస్ తో చేయలేదు, రెడ్ రైస్ తో చేసాం. ముందుగా రెడ్ రైస్ తీసుకుని దాన్ని శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్ పైన మొత్తం అంతా పరుచుకొని తడంతా ఆరిన తర్వాత దాన్ని పిండి చేసుకుని పక్కన పెట్టుకుంటే మన పిండి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ పిండిని మనము ఉక్కించుకోబోతున్నాం. అది ఎలా అంటే ఒక ప్యాన్ తీసుకుని దాంట్లోకి నీళ్ళు వేసుకుని బాగా మరిగిన తర్వాత కొంచెం బెల్లం వేసుకుని కరిగిన తర్వాత ఈ బియ్యం వేసుకుని చూపిస్తున్న విధంగా కలుపుకొని ఒక ప్లేట్ లోకి వేసుకుని ఎంతైతే అంత మంచిగా మెదుపుకోవాలి, లేకపోతే క్రాక్స్ వచ్చేస్తాయి. సో ఇలా మెదుపుకున్న తర్వాత ఉక్కిచ్చేసుకుని రెడీగా పెట్టుకున్నాం, బానే ఉంది. మరి లోపల ఫిల్లింగ్ కూడా కావాలి కదా. ఆ ఫిల్లింగ్ ఎలా చేసాము అంటే బెల్లం తీసుకుని మంచి పాకం పెట్టుకుని దాంట్లోకి ముందుగానే కొబ్బరి, నువ్వులు, యాలకులు అలాగే అవిసె గింజలు వాడి ఫిల్లింగ్ అయితే చేసాం. నేను మీకు ఫిల్లింగ్ ది డీటెయిల్డ్ గా దీనికంటే ముందు ఒక షార్ట్ పెట్టాను, దాన్ని నేను కింద లింక్ చేస్తాను, మీరు అది చూసేయండి. సో అట్లా ఫిల్లింగ్ అంతా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక మెదుపుకున్న బియ్య పిండి ఉంది కదా, దాన్ని మళ్ళీ ఇంకొకసారి బాగా మెదుపుకుంటూ ఉండాలి ఆ క్రాక్స్ ని అవాయిడ్ చేయడానికి. ఇప్పుడు దాంట్లోకి ఈ ఫిల్లింగ్ పెట్టుకుని మనకి నచ్చిన షేప్ చేసుకోవచ్చు. మేమైతే ఇలా రౌండ్ గా చేసుకుంటున్నాము, అలాగే కజ్జికాయల్లో కూడా చేసుకుంటున్నాము. 3 అలాగా అలాగే 3 ఇలాగా. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత చేస్తున్న మధ్యలోనే వేరేగా స్టీమర్ పెట్టుకుని దాంట్లోకి పెట్టేసుకుని రెడీగా అప్పటికప్పుడు పెట్టేసుకుంటే మనకి వెయిటింగ్ టైం కొంచెం తగ్గుతుంది కాబట్టి మేము ముందే స్టీమర్ అయితే ఆన్ చేసుకుని పెట్టేసుకున్నాం. ఇప్పుడు అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత అలా స్టీమర్ లో పెట్టేసి ఒక 10 మినిట్స్ దాకా చిన్న మంటలో పెట్టుకుంటే మన బుజ్జి బుజ్జి ఉండ్రాలు అలాగే స్టీమ్ చేసిన కజ్జికాయలు రెడీ అయిపోతాయి. ఎంత దేవుడి కోసం చేసినా లాస్ట్ లో తినేది మనమే కదా. సో నేను టేస్ట్ చేశాను, టేస్ట్ అయితే చాలా బాగుంది. వేడి వేడిగా తిన్నప్పుడు ఒకలాగా, అలాగే చల్లారిన తిన్నప్పుడు ఒకలాగా. అలాగే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, అదేంటి అంటే ఈసారి వినాయక చవితికి బుజ్జి గణపయ్య నైవేద్యంగా మంచి వండుకొని సంతోషంగా ఆరోగ్యంగా ఉండండి. భక్తి పేరుతో పొల్యూషన్ చేయకుండా ఆ ముసుగు నుంచి బయటకు వచ్చి చక్కగా మట్టి వినాయకుని చేసుకొని జరుపుకుందాం.